అందరికీ నమస్కారం. నేను మీ మెట్టు శ్రీధర్. మరి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి నిన్న ఈ కమర్షియల్ సిలిండర్ల పైన ఉన్నటువంటి ఆంక్షలను సడలించడం జరిగింది. మరి గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే ఈ సిలిండర్లు ఏవైతే దొరుకుతలేవు కమర్షియల్ సిలిండర్లు అనే ఉద్దేశంతోని ఇవాళ రెస్టారెంట్లు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, హోటళ్ళు కానీ మరి విపరీతంగా మరి వినియోగదారుల మీద భారాన్ని మోపే విధంగా టిఫిన్ ఛార్జీలను మరి వాటి యొక్క ఆహార పదార్థాల ఛార్జీలను మరి అనేక దఫాలుగా వాళ్ళు పెంచుకుంటూ రావడం జరిగింది. కొన్ని రెస్టారెంట్లు అయితే సపరేట్గా గ్యాస్ ఛార్జెస్ అని చెప్పి గిట కస్టమర్ల నుండి వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందో, ఆ నిషేధం ఎత్తివేయడం అమల్లోకి వచ్చిందో కాబట్టి మరి నేను ఈ హోటల్, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్ల యాజమాన్యులను నేను కోరుకునేది ఏంటంటే, మరి ఆ పెంచిన ధరలను మరి మీరు ఖచ్చితంగా తగ్గియాల్సిన అవసరం ఉంది. తగ్గించి వినియోగదారులకు ఊరటని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఉందని చెప్పి నేను నవభారత్ నిర్మాణ్ యువసేన తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరొక విషయం ఏంటంటే, మరి ఈ ఏదైతే యుద్ధానికి సంబంధించి ఉద్రిక్తలు తగ్గిన నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం గిట ఈ పెట్రోల్, డీజిల్ పైన ఎట్లయితే ఛార్జీలు పెంచిందో మరి అదే విధంగా పునఃసమీక్షించి ఛార్జీలను తగ్గించి ప్రజలపైన కొంత భారాన్ని గిట తగ్గియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.